రాస్తున్నాను సార్. ఈరోజు చాలా మంది మనం అందరము ఇన్కమ్ గురించి అని చెప్పేసి వెస్టేజ్ లో కష్టపడతా ఉంటాం. కానీ కష్టపడతా ఉంటాం కానీ సక్సెస్ అనేది రాదు. చాలా మందికి ఫస్ట్ లో సార్ వెస్టేజ్ లో జాయిన్ అయినాం కానీ మాకు డబ్బులు ఎలా వస్తాయి? సార్ వెస్టేజ్ లో జాయిన్ అయితే డబ్బులు లక్షలు లక్షలు వస్తాయంటారు, నిజంగా వస్తాయా? మేము ఇంత కట్టాలి సార్, ఎంతమందితో కట్టేయాలి, ఎంతమందిని జాయిన్ చేయాలి, ఇవే మాటలు వస్తాయి. చాలా మందికి ఇవే వస్తాయి. వాటికి ఆన్సర్ ఇవ్వాలంటే చాలా మందికి ఒక్కొక్కరిగా మనం చెప్తా ఉంటాం కానీ ఎవరికి క్లారిటీ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అప్లైన్ దగ్గర కూర్చోబెట్టో లేదంటే ఏదో విధంగా చెప్తా ఉంటాము. అయినా కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఆ వెస్టేజ్లో జాయిన్ అయితే మేము ఇంత 3,000 వస్తువులు కొనుక్కుంటే మాకు 30,000 వస్తాయేమో, 3,000 వస్తువులు కొంటే 3,00,000 వస్తాయేమో అన్న భ్రమలోనే ఉంటాం ఫస్ట్లో. కానీ ఎప్పుడైతే మనము ఇక్కడ నేర్చుకొని ముందరికెళ్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కానీ జాయిన్ అయిన వెంటనే మనకి డబ్బులు ఎంత వస్తాయి? చాలా మంది ఇంకెంత ఉంటుంది? బయట ఎట్లా ఉంటుందంటే నువ్వు ఒక 10,000 కట్టు, 10 మందితో కట్టి నీకు ఇంత డబ్బులు వస్తాయి, ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి. కాబట్టి చాలా మందికి ఇదే అపోహ. సార్ మరి మీ దగ్గర ఇట్లా సార్ ఇట్లా 3,000 వస్తువులు తీసుకున్నాం కదా, మరి మీకు ఎట్లా వస్తాయి డబ్బులు ఏంటని చెప్పేసి చాలా మంది అదే అంటా ఉంటారు కదా. సో దానికి ఈరోజు మనము పీపీటీతో మనం చూసుకున్నాము. పీపీటీతో చూసుకుంటే ఒకసారి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్కి మన బిజినెస్కి డిఫరెన్స్ ఏందో చూపిస్తాను. దాని తర్వాత మన దగ్గర ఇన్కమ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఒకసారి క్లారిటీగా వినండి. ఒకవేళ మీకు సిగ్నల్ ఇష్యూ ఏమైనా ఉంటే మీరు మెసేజ్ చేయవచ్చు. ఎందుకంటే సాయంకాలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సిగ్నల్ ఇష్యూస్ ఉంటవి. సో అది కామన్. సో ఏమైనా సిగ్నల్ ఇష్యూ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయొచ్చు. నా వాయిస్ క్లారిటీ వినిపించకుండా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. మనం ఇప్పుడు సెక్షన్లోకి వెళ్ళిపోదాం మనము. ఎస్, ఈరోజు ప్రతి ఒక్కరు మన జాబ్ ఏదో సంథింగ్ ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉన్నాం కదా. ప్రతి ఒక్కరు మనందరం ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉన్నాం. మనము ఈ మధ్య కాలంలో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వ్యక్తి అతనికి వచ్చే మినిమం ఇన్కమ్ ఎంత ఉంటుందంటే నియర్లీ 10-20 అంతే తప్పించి అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక్కసారి వచ్చిద్దాము, ఒక 20,000 వచ్చే పర్సన్ ఈరోజు ఒక వ్యక్తి ఉన్నారు. అతను 20,000 వస్తున్నవి. నెలకు వచ్చే ఆదాయం 20,000. ఇప్పుడు దీన్ని మనము సంవత్సరం కష్టపడితే ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం మనము. 20,000 మన సంవత్సరం కష్టపడితే ఎంత వస్తుంది? 2,40,000 మాత్రమే వస్తాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూద్దాం మనము. ఇక్కడ అదే మనము 30 సంవత్సరాలు, ఇప్పుడు నా యొక్క ఏజ్ ఇప్పుడు 26 అనుకోండి. మా అంటే ఇంకెంత 30 ఇయర్స్ కష్టపడతాను నేను. ఒక 30 ఇయర్స్ కష్టపడితే నాకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఒక సంవత్సరానికి నేను సంపాదించేది 2,40,000 సంపాదిస్తున్నా. అది 30 సంవత్సరాలుగా క్యాలిక్యులేట్ చేస్తే నేను 72 లక్షలుగా సంపాదిస్తాను. ఈ 72 లక్షలు సంపాదిస్తాను. ఈ 72 లక్షలు నేను ఖర్చు లేకుండా సంపాదిస్తాను. నేను ఇన్సెంటివ్స్ అన్ని కలుపుకొని 72 లక్షలు సంపాదిస్తాను నేను. ఈ 72 లక్షలకి హైదరాబాద్లో ప్లాట్ వస్తుందా? ఒక కార్ కొంటారా? డ్రీమ్ హౌస్? లేదంటే ఫారెన్ ట్రిప్స్కి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళలేము కదా. నిజమే కదా. మన జాబ్లో అయితే సాధ్యం కాదు మన డ్రీమ్ లైఫ్ అచీవ్మెంట్ చేయడానికి. అవుతుందా? అస్సలకి కానే కాదు. ఒకసారి ఇక్కడ అదే మన ట్రెడిషనల్ బిజినెస్ ఏమైనా పెట్టుబడి పెట్టాలంటే మనం ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిందే. ఒక చిన్న కిరాణా షాప్ నుంచి మొదలు పెట్టుకొని ఏదైనా చేయాలంటే పెట్టుబడి ఖచ్చితంగా కావాలి. ట్రెడిషనల్ మార్కెట్లో ఒక బిజినెస్ పెట్టాలంటే బిజినెస్ అనే పదం వచ్చిందంటే చాలు పెట్టుబడి లేకుండా ఏది లేదు. నేనుండే ఇంటి పక్కన ఇప్పుడు నేనుండే ఏరియాలో ఒకప్పుడు నేనున్నప్పుడు గత 2-3 సంవత్సరాల క్రితం ఒకే మనకి టిఫిన్ సెంటర్ ఉండేది. ఒకటే ఒక టిఫిన్ సెంటర్ ఉండే. ఆ టిఫిన్ సెంటర్ మంచిగా నడిచేది. దానికి కాంపిటీషన్ ఇంకో టిఫిన్ సెంటర్ వచ్చింది. దానికి కాంపిటీషన్ ఇంకో టిఫిన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు ఏమైనాయంటే ఫస్ట్ నుంచి నడిచేది కన్సిస్టెన్సీ అది నడుస్తూ ఉంది. కానీ మధ్యలో పెట్టిన టిఫిన్ సెంటర్స్ అవి అక్కడే ఉన్నాయి. కానీ అందులో ఉన్న ఓనర్స్ మారిపోయారు. ఒకసారి ఆలోచిద్దాం మనము. ఈరోజు వాళ్ళు పెట్టుబడి పెట్టినా పెట్టలేదా? మనం మినిమం ఇందులో చెప్పినట్టుగా ఒకసారి 20-50 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ నెలకి ₹1,00,000 వస్తాయని గ్యారెంటీ ఉందా? నెలకి ₹1,00,000 సంపాదిస్తాను గ్యారెంటీ ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు కదా. కానీ అదే వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపేనా. ప్రతి ఒక్కరము వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకున్నాము. మన జీవితం విధం మారుతూ చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకోండి, మన గ్రేట్ లీడర్ రాజు పగిల సాధ్యత చూసుకుందాం మనము. మన అందరి అప్లైన్ మన గ్రేట్ లీడర్ గ్రేట్ మెంటర్ మనకు వచ్చేసి
రాజు పగిల సార్ చూసుకోండి, దాదాపుగా సార్కి మంత్ ఇక్కడ నుంచి 2,84,000 పైన ఇన్కమ్ వస్తుంది. సార్ ఇక్కడ కష్టపడేది 3 years మాత్రమే. ఈరోజు చూసుకుంటే సార్కి ఇప్పుడు యావరేజ్గా మనకి 2 లక్షలు వేసుకుందాము, 12 నెలలు క్యాల్కులేట్ చేసుకున్నా మనకి ఎంత వస్తుంది? ఒకసారి ఆలోచించండి, ఎంత వస్తుంది? 24 లక్షలు వస్తాయి కదా, 24 లక్షలు వస్తాయి. 24 లక్షలు సార్ ఇప్పుడు అదే 30 సంవత్సరాలు కాకుండా ఇక్కడ మనము జస్ట్ 5 years క్యాల్కులేట్ ఇద్దాము, జస్ట్ 5 years క్యాల్కులేట్ ఇద్దాము. 24 లక్షలు 5 years క్యాల్కులేట్ చేస్తే 1,20,00,000 మనం సంపాదిస్తాం. వెస్టేజ్, ఇది వెస్టేజ్లో సాధ్యమవుతుంది, బయట అవుతుందా? బయట కాదు. ఈ మినిమం మీరు దాదాపు 2 లక్షలు సంపాదించాలి, లక్షనే సంపాదించలేకపోతాము. 20 నుంచి 50 లక్షలు పెట్టుబడి పెడితేనే. కానీ ఇక్కడ పెట్టుబడి లేకుండా ప్రతి నెల ఈరోజు 2 లక్షల పైన సంపాదిస్తుందంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్. ఇప్పుడు ఆలోచించండి, మీరు 30,000 మీరు కష్టపడడానికి ఉంటారా, లేదంటే వెస్టేజ్ అవకాశం తీసుకొని మీ జీవితాన్ని మార్చుకుంటారా? మరి సార్ మీరు చెప్పారు బాగానే ఉంది, మరి డబ్బులు ఎట్లా వస్తాయి? ఇదే కదా మనకు కావాల్సింది. చాలా మందికి డబ్బులు ఎట్లా వస్తాయనే కావాలి, నాకు కూడా మీకు కూడా డబ్బులు ఎట్లా వస్తాయనే కావాలి ఖచ్చితంగా. సో నిజానికి డబ్బులు ఎట్లా వస్తాయో చూపిస్తాను మీకు. ఈ స్లైడ్ మినిమం ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. ఎస్ లీడర్స్ ప్రతి ఒక్కరికి వెల్కమ్, ఈ స్లైడ్ కి ప్రతి ఒక్కరికి, విన్నింగ్ టీమ్ లీడర్స్ ప్రతి ఒక్కరికి వెల్కమ్. ఈరోజు చూసుకుంటే ఇక్కడ మీకు ఒక ఫోటో అవుపిస్తుంది చాలా క్లారిటీగా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ రోజు చాలా మంది కష్టపడతా ఉంటాము, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. నిజమే కదా, నీ కష్టం నీకు ఏదైతే ఆయుధం అవుతుందో అప్పుడే విజయం నీ బానిస అవుతుంది. కానీ కష్టపడడానికి రెడీ లేకపోతే నేను చెప్పే ఏ పాయింట్ మీకు అసలుకి మైండ్లోకి రాదు. ఖచ్చితంగా మీకు శ్రమ అనేది మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. కష్టపడే తత్వం మీ దగ్గర ఉంటే మాత్రం విజయం మీ బానిస అవుతుంది. సో ఒక్కసారి చూద్దాం, మన వెస్టేజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయంటే 9 రకాల ఆదాయం మనకి ఇస్తాం మన కంపెనీ. మనకి ఏ విధంగా ఇస్తారంటే ఫస్ట్ వచ్చేసి మనకి రిటైల్ బెనిఫిట్ 10 to 20% రీటైల్ మీదనే బెనిఫిట్ ఇస్తుంది. ఇంకోటి పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, ఇక్కడ 5 to 16% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి బ్రాంజ్ డైరెక్టర్ 4% మనకి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు, ఇక్కడ 14% మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి లీడర్షిప్ బోనస్ అంటారు, లీడర్షిప్ LOB అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మన బిజినెస్ లోనే హైయెస్ట్ ఇన్కమ్ తీసుకునేది. ఇక్కడ 16% అనేది మనకి ఇక్కడ వస్తుంది, మనకి వచ్చేసి లీడర్షిప్ ఓవర్రేటింగ్ బోనస్. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్, ఈ ట్రావెల్ ఫండ్ మనకి 5% ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మనము ఫారెన్ ట్రిప్స్ కి ఎవ్రీ 6 months ఒకసారి ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళొచ్చు. అండ్ మనకి లైఫ్ టైం కార్ ఫండ్ అనేది ఇస్తుంది, 5% లైఫ్ టైం కార్ ఫండ్ అనేది మన కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇంకొకటి ఇక్కడ నుంచి డ్రీమ్ హౌస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు, మనకి 3% మనకి డ్రీమ్ హౌస్ అనేది మనకి బోనస్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఎలైట్ క్లబ్ బోనస్ 2% ఇస్తుంది. సార్ మరి ఇక్కడ లెవెల్స్ ఏంటివి, మరి లెవెల్స్ ఎట్లుంటాయి సార్? ఇక్కడ ఏంటంటే ఒక్కసారి లెవెల్స్ చెక్ చేద్దాం. మనం వచ్చేసి ఇక్కడ మనము ప్రతి ఒక్కరు వెస్టేజ్లో జాయిన్ అవ్వగానే ప్రతి ఒక్కరు ఉండేది 5%, 0 to 5%. మన జాయిన్ అవ్వగానే 5%లో ఉంటాము. సార్ మరి 5% అంటే ఎంత పీవీ ఉంటుంది సార్ అంటే, మనము జాయిన్ అయ్యి మనం స్లోగా చేసుకుంటూ పోతే 599 పీవీ తీసుకొస్తే మనము 5%లోనే ఉంటాము. ఎప్పుడైతే 600 పీవీ వస్తుంది స్లోగా, అంటే ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ ఇట్లా మనకు వస్తే 600 పీవీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు 8%కి వస్తాం మనం వచ్చేసి. కానీ వెస్టేజ్లోనే మన సక్సెస్కి సీక్రెట్ ఒకటే, వెస్టేజ్లో ఖచ్చితంగా మనం తొందరగా సక్సెస్ కావాలి, నేను గెలవాలి అని తపన మీ లోపల ఉంటే, జాయిన్ అయిన వెంటనే మీ డ్రీమ్ గురించి మీరు ఇక్కడ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ 300 పీవీ మీరు చేస్తే ఫాస్ట్ ట్రాక్ 8%, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. అండ్ అసిస్టెంట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు, ఇక్కడ 12%, మనకి 12%, 2,400 పీవీ వస్తే 12%. అండ్ బ్రాంజ్ డైరెక్టర్ 16% అంటారు, ఇక్కడ మనకి 5,500 పాయింట్లు మనం తీసుకొస్తే బ్రాంజ్ డైరెక్టర్కి ఎలిజిబిలిటీ అవుతాము. అసలుకి సార్ పీవీ 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 అంటున్నారు, మేము కొత్త, అసలు పీవీ అంటే ఏంటిది, మాకు ఇదేంటంటే క్లారిటీ లేదు సార్ అంటే, దీన్ని పాయింట్ వాల్యూ అంటారు. ఈ పాయింట్ వాల్యూ ఏంటి సార్? మరి ఏంటంటే ఈరోజు మన కంపెనీ 9 దేశాల్లో టర్న్ఓవర్ చేస్తుంది. ఏంటిది? 9 దేశాల్లో మన కంపెనీ టర్న్ఓవర్ చేస్తుంది. ఈ 9 దేశాల్లో టర్న్ఓవర్ చేసినప్పుడు 9 దేశాల కరెన్సీ ఒకే విధంగా ఉంటుందా?
ఇప్పుడు మన దేశం పక్కనే ఉన్న శ్రీలంక కరెన్సీ ఒక విధంగా ఉండదు, మన దేశం పక్కన ఉన్న బంగ్లాదేశ్ కరెన్సీ ఒక విధంగా ఉండదు, మన దేశం పక్కన ఉన్న గానాది ఒక రకంగా ఉండదు, మన దేశం పక్కన ఉన్న పాకిస్తాన్ ఒకే రకం కరెన్సీ ఉండదు, మన దేశం పక్కన ఉన్న చైనాది ఒక రకం కరెన్సీ ఉండదు. అలాంటప్పుడు అందరికీ మ్యాచ్ అయ్యేలా పెట్టాలంటే పాయింట్ వాల్యూ తీసుకొచ్చింది కంపెనీ. ఈ పీవీ అనే విధంగా తీసుకొచ్చింది సింపుల్ షార్ట్ కట్ లో. ఈ పీవీ ఒక్క పీవీ మరి ఎంత పడుతుందంటే 30 నుంచి 35 రూపీస్ ఒక పీవీ పడుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా, కొన్ని వస్తువులకి 30 రూపీస్ పడవచ్చు, కొన్ని వస్తువులకి 35 పడవచ్చు, కొన్ని వస్తువులకి 60 దాకా కూడా పడవచ్చు. కొన్ని వస్తువులకి డిపెండింగ్ ఆన్ దాని ప్రొడక్ట్ కాస్ట్ బట్టి మనకి పీవీ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటుంది కంపెనీ. ఇక్కడైతే క్లారిటీ వచ్చింది కదా. మనం డిస్కస్ చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ 8% దాకా. ఈ ఫాస్ట్ ట్రాక్ 8% ఏం సార్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీకు దీనికంటే, ఖచ్చితంగా మనం వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే దీన్ని ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా 100కి 20% సక్సెస్ అవుతారు. సో మరి ఇలా చేయాలి, ఇది ఏంటి ఏ విధంగా చేస్తే మేము ఇక్కడ ఫస్ట్ లో మేము సక్సెస్ అవుతామంటే, మీరు జాయిన్ అయిన వెంటనే మీరు వెస్టేజ్ లో ఒక ఆధార్ కార్డు పెట్టి మీరు జాయిన్ అయిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఐడి తీసుకోగానే మీరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోండి. సో మరి మాకేం తెలియదు అంటే, మీ అప్లైన్ జాయిన్ చేస్తే అతనితో ఒకసారి మీరు కూర్చొని ఒకసారి డిస్కస్ చేయండి. లేదంటే మీరు ఆన్లైన్లో అయితే మీరు కాల్ చేసి సార్ ఏంటి సార్ ప్రొడక్ట్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి డిస్కస్ చేసి మీరు ఫస్ట్ ఒక 3,000 నుంచి ఒక 3,500తో జాయిన్ అవ్వండి ఫస్ట్. సార్ మరి వెస్టేజ్లో ఫ్రీ డబ్బులు ఎందుకు సార్ అంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 5 నుంచి 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సిందే, లేదంటే 50 లక్షలు అంతా పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెడుతున్నావా? మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటున్నాం, దాన్ని పెట్టుబడి అని చెప్పలేం. ఎందుకంటే మనం ఒకసారి ఈ వస్తువులు వాడితేనే కదా బయట వాళ్ళకి చెప్పేది. కాబట్టి కొత్త వాళ్ళు మనం ఫస్ట్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకున్నాక ఏదైతే మనం 100 పాయింట్లతో మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అనేది చాలా తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 100 పాయింట్లతో మనం కొనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000తో నేను వస్తువులు కొనుక్కున్నాను నేను న్యూ జైనింగ్ తోని. మా అప్లైన్ గ్రేట్ అప్లైన్ రాజు పైల సార్ వచ్చి కూర్చోబెట్టి సార్ మీరు ఎలా అంటే, ఇప్పుడు మీరు 100 పాయింట్లు తీసుకున్నారు కదా, మీకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, నాకు కొంతమంది పరిచయం చేయమని చెప్పాడు. నేనేం చెప్పాను, సార్ పలానా ఆయన ఫ్రెండ్ మా ఫ్రెండ్ అది చెప్పుకుంటూ పోయాను. అప్పుడు ఏం చేశారు సార్ అంటే, నా త్రూగా సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారు. అలా కాంటాక్ట్ అయినప్పుడు ఏమైందంటే సార్ కొంతమంది కాంటాక్ట్స్ వచ్చాయి. ఆ కాంటాక్ట్స్ లో ఇట్లా సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఒక మంచి అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీ ఫ్రెండ్ చేస్తున్నారు, ఇప్పుడు వినోద్ గారు కూడా స్టార్ట్ చేశారు, మీరు కూడా చేసుకోవచ్చు బ్రదర్, మంచి ఆపర్చునిటీ అని చెప్పగానే ఏంటి సార్ ఏదంటే చెప్పిండు. వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి నా అండర్లో స్పాన్సర్ అయ్యారు. స్పాన్సర్ అయ్యి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కొలీగ్స్ తీసుకున్నారు. తీసుకుంటే 200 పీవీ అయింది, నాది 100 పీవీ, మొత్తం ఓవరాల్ గా 300 పీవీ అయింది. ఈ 300 పీవీ అయితే నేను ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోయాను. ఈ ఫాస్ట్ ట్రాక్ 8% చాలా సింపుల్ అయిపోయింది, నేను జస్ట్ 1 డే 2 days లోనే అయిపోయింది. సో ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనకి సింపుల్ గా అయిపోయింది. ఈ ఫాస్ట్ ట్రాక్ 8% అయితే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? నేను ఒక 3,000 పెట్టి వస్తువులు కొనుక్కున్నా కదా, నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ 750 వర్త్ ప్రొడక్ట్ వోచర్ వచ్చింది. 750 రూపాయల ప్రొడక్ట్ మనకి నచ్చిన వస్తువులు ఇక్కడ తీసుకోవచ్చు. 750 రూపాయల వస్తువులు మనకి నచ్చిన వస్తువులు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నా అకౌంట్ లోకి 200 నుంచి 500 మధ్యలో క్యాష్ బ్యాక్ వచ్చింది. ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు బయట కిరాణా షాప్ లో కొనుక్కున్నాను, ఎప్పటి నుంచో కొనుక్కున్నా, డిమార్ట్ లో పోగానే ఒక బాస్కెట్ తీసుకుంటా. ఆ బాస్కెట్ తీసుకోగానే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్కెట్ తీసుకోగానే బాస్కెట్ ఖాళీ ఉంచాలనిపిస్తే ఎవరికైనా? 1 minute లీడర్స్. ఎవరికైనా బాస్కెట్ ఖాళీ ఉంచాలనిపిస్తా? మనకే ఏమనిపిస్తా, అరే బాస్కెట్ ఖాళీ ఉంటే ఎవరు ఏమనుకుంటారు అని చెప్పేసి బాస్కెట్ నింపేస్తా ఉంటాము. దాదాపుగా అది 2,000 3,000 బిల్ అవుతా ఉంటది. నాకు కూడా అంతే అయ్యేది, కానీ నాకు ఏం బెనిఫిట్ రాలే. కానీ ఇక్కడ చూసుకుంటే నేను 1,000 రూపాయల వస్తువు, సారీ మనం 100 పాయింట్లు తీసుకున్నప్పుడు 3,000 రూపాయలు అయినప్పుడు 300 వస్తువు ఫ్రీగా ఇచ్చింది వెంటనే. ఇప్పుడు ఏంటంటే నేను ఫాస్ట్ ట్రాక్ 8% అయినా, నాకు 10వ తారీఖు ఏంటంటే 750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చినాయి, అంటే ఓచర్ వచ్చింది. అండ్ ఒక 300 రూపాయల వరకు నాకు క్యాష్ బ్యాక్ నా అకౌంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ ఇద్దాము, 750 ప్లస్ 300 ప్లస్ మనకి వచ్చే ఫ్రీ బై 300, దాదాపుగా 1,350 రూపాయల బెనిఫిట్ నాకు వెంటనే వచ్చేసింది. అంటే ఇక్కడ 50% బెనిఫిట్ నాకు ఇక్కడే వచ్చింది కదా. సో మరి బయట కొంటే నాకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా? రాలేదు. కానీ ఈ ఫాస్ట్ ట్రాక్ 8% ద్వారా ఇప్పుడు కొత్త వ్యక్తికి ఎంత అద్భుతంగా బెనిఫిట్ వచ్చిందో ఒకసారి ఆలోచిద్దాం ఒకసారి. చాలా సూపర్ కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాస్ట్ ట్రాక్ 8% మీదనే వర్క్ చేద్దాం. 100% మన అనుకున్న పిన్స్ కానీ, మనకు అనుకున్న సైడ్ లెవెల్స్ కానీ, మనం అనుకున్న ఏదైనా సరే
ఈవెన్ డియూసిడి కావాలన్నా ఫాస్ట్ ట్రాక్ 8% మీద ఫోకస్ చేసి మాత్రమే డియూసిడి కాగలుగుతాము. సో కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ కి ఫాస్ట్ ట్రాక్ 8% గురించి చెప్పండి, ఫాస్ట్ ట్రాక్ 8% మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ 12% అంటారు. ఈ 12% అంటే మనం వచ్చేసి 8% అయినాక నెక్స్ట్ లెవెల్ 12%. 12%కి 2,400 పాయింట్లు తీసుకొస్తే 12% అంటారు. ఇక్కడ మనకి 2,000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను చెప్పేది మీకు మొత్తం అప్రాక్సిమేట్ గానే చెప్తున్నాను. పర్ఫెక్ట్ గా ఎంత రౌండ్ ఫిగర్ వస్తుంది కాదు, జస్ట్ మీకు అప్రాక్సిమేట్ గా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, మనకి బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మనకి 1,50,000 బిజినెస్ ఎప్పుడైతే టర్న్ ఓవర్ చేస్తామో మనం ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ చూసుకుంటే మీరు ఒకసారి ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ కూడా మనం అవ్వచ్చు. ఇదే నెలలో నేను జాయిన్ అయ్యాను, ఇదే నెలలో ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే నేను చేయాల్సిన సింపుల్ పని, మన దగ్గర ఒక దాదాపు ఒక 50 మందిని జాయిన్ చేసి 50 మందితో 100 పీవీ ఇప్పించవచ్చు. లేదా ఒక 4 వాటర్ ప్యూరిఫైర్ ప్లాన్ చేసుకొని ఒక 500 పీ వరకు అని ఇప్పించవచ్చు. లేదా మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఇప్పించవచ్చు. ఇలా చేస్తే మనకేంటంటే ఒక 20 నుంచి 30,000 మధ్యలో ఇన్కమ్ వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ అంటే జాయిన్ అయిన వెంటనే మన సక్సెస్, మన ఇక్కడ నుంచి ఇన్కమ్ తీసుకోవాలంటే అంత మంచి ఆపర్చునిటీ ఉంది. ఎంతవరకు చేసుకోవచ్చు అంటే 4,500 పాయింట్లే చేయాలి మనం. ఇక్కడ 1000 పాయింట్లు మనకి తగ్గుతుంది ఫాస్ట్ ట్రాక్ 8% మన బ్రాంచ్ డైరెక్టర్ అయితే. సరే మరి నేను ఫాస్ట్ ట్రాక్ గా గాలి, మరి స్లోగా అయితే నా పరిస్థితి ఏంటంటే, స్లోగా కూడా కావచ్చు. స్లోగా అయితే ఇప్పుడు 5,500 పాయింట్ల నుండి మనము 2,000 ఒక్క పీవీ తీసుకొస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే జస్ట్ 4,000 ప్లస్ పైన వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. మరి సార్ ఏం సార్ మీరు మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది అంటారు కదా అంటే, అక్కడ ఏంటంటే 2,600 పాయింట్లు అంటే టీమ్ బిల్డింగ్ మోడ్స్ అంటారు. ఈ టీమ్ బిల్డింగ్ మోడ్స్ ఇప్పుడు మనకి నేరుగా 600 పీవీ ఎక్కువ చేస్తే మనకి 8,000 నుంచి 10,000 పైన ఇంకా ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 2,600 పాయింట్లతోనే బ్రాంజ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం మినిమం క్వాలిఫికేషన్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా పీవీ పెట్టామనుకోండి, ఇన్కమ్ కూడా మనకి మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడ చాలా మందికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్లో అప్లైన్ సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. మనకి తెలియదు కాబట్టి 1 by 1 వచ్చేస్తాం మనము. తర్వాతకి ఏమవుతుంది, మనం ఒకసారి బ్రాంజ్ అయిపోతాము. నెక్స్ట్ నెల బ్రాంజ్ అవ్వాలి అంటే మన అండర్లో అప్పటికి మన అండర్లో ఉన్న డౌన్ లైన్ కూడా 16%కి వచ్చేస్తాడు. అయినా నెక్స్ట్ మంత్ బ్రాంజ్ అయిపోతాడు. మరి మనం కావాలంటే మనకి ఛాన్స్ ఉంటుందా? మనకున్నది ఒకటే లైన్, మరి ఛాన్స్ ఉంటుందా? ఛాన్స్ ఉండదు కదా. మరి ఛాన్స్ ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తే అవుతుంది? ఆలోచించండి ఒకసారి. ఎట్లా మరి డబ్బులు ఎట్లా వస్తాయి? ఒక ఆన్ చేయండి, మరి ఇంకో నెల డబ్బులు రావాలంటే ఎట్లా వస్తాయా? డబ్బులు రావు. మరి రానప్పుడు మరి ఎట్లా? మరి వేస్ట్ అని అంటారు కదా సార్. మరి ఒక నెల డబ్బులు ఇచ్చిన తర్వాత వేస్ట్ అంటే కదా. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే, మీరందరూ ఒకే లైన్లో మీరు ఒక్కరే కష్టపడుకుంటూ పోతే ఆ పైన కష్టపడకుండా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మరి వాళ్ళ డబ్బులు వస్తే మరి ఎట్లా? అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పేసి కంపెనీ ఏం చేసిందంటే సైడ్ వాల్యూ మీద చెప్పింది. ఇప్పుడు సైడ్ వాల్యూ ఎలా చేయాలంటే, మీకు ఏదైతే 16% లెగ్ ఉందో ఆ లెగ్ కాకుండా ఫస్టే మీరు 3 ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోండి. ఎవరైతే 12% అవుతారో 12% అయిన వాళ్ళు మీరు ఇలా ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోండి. ఒక 3 ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోండి. మీరు 3 ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఒక లైన్ లో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయినా కూడా సైడ్ వాల్యూ నెక్స్ట్ మంత్ మీరు సిల్వర్కి సైడ్ వస్తే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. సైడ్ వన్ లేకపోతే నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ గా ఉంటారు, మీకు ఇన్కమ్ రాదు. అంటే మీ అండర్లో ఒక 16% లెగ్ వచ్చింది అనుకో, మీరు ఖచ్చితంగా సైడ్ వాల్యూని చేసుకోవాల్సిందే. చాలా మంది లేదు సార్ మాకు చెప్పలేగా ఇదంటే, చెప్పలేగా అంటే ప్రతి ఒక్కరు 12% కాగానే ఖచ్చితంగా మీ అప్లైని అడగండి. సార్ మరి నేను ఇన్కమ్ తీసుకోవాలి మరి ఎట్లా అంటే మీ అప్లైని సజెస్ట్ చేస్తాడు. ఈ లెగ్స్ వేసుకునే కాడ కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నప్పుడు నేను ఒక లెగ్ స్పాన్సర్ చేశాను. నా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక స్పాన్సర్ చేసినప్పుడు ఆయన ఫ్రెండ్ నేను తీసుకెళ్ళి ఇంకో లెగ్ స్పాన్సర్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఇద్దరు విడిపోతారు. అప్పుడు వాళ్ళకి ఇద్దరు సంబంధం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే అతను అడుగుతారు, పైన నన్నే అడుగుతారు వచ్చి, సార్ నా ఫ్రెండ్ నాకు అండర్లో చేంజ్ చేయాలంటే మీరు సపరేట్గా మీ లైన్ వేసుకున్నా సార్ అంటాడు. అప్పుడు ఎట్లుంటది? బిజినెస్ లో ఉంటారు ఆ పర్సన్? ఉండరు. కాబట్టి ఈ లెగ్స్ వేసే కాడు చాలా జాగ్రత్త వేసుకోవాలి. ఒక లైన్ లో ఫ్యామిలీ మెంబర్స్ వేసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కిందనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని వాళ్ళని కూడా ఒక లైన్ సపరేట్ చేసుకొని మనం మళ్ళీ ఫాలోఅప్ చేస్తామంటే కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి వాళ్ళిద్దరు
బిజినెస్ లోకి వెళ్ళి ఫిట్ అయిపోతారు. కాబట్టి లైన్స్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. మన అప్లైన్ ఒకటికి 2 సార్లు మీరు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకొని మీరు లైన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, చాలా మంది ఇప్పుడు అక్కడికి రాగానే ఆగిపోతారు కదా. ఒకటే, వయసులో ఉన్నప్పుడు కష్టపడకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది. అదే మీరు సిగ్గుపడతారని మానేస్తే ఏమైతే తెలుసా, మిమ్మల్ని చూసిన తర్వాత అందరు సిగ్గుపడతారు. హార్డ్ వర్క్, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తేనే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఫారెన్ ట్రిప్స్ ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు చాలా మంది ఉన్నా, నేను కూడా ఇప్పుడు ఫారెన్ ట్రిప్స్ ఎలా అనిపిస్తాయి. కానీ నేను ఫారెన్ ట్రిప్స్ అంటే నేను యాదగిరిగుట్ట ఎక్కడికి వెళ్తాను నేను. ఇప్పుడు అక్కడ దాకానే వెళ్తా, కానీ నేను ఫ్లైట్ ఎక్కలేను కదా. కానీ మన కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అనే పొజిషన్ ఇస్తుంది. సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో మనకి మనం వచ్చేసి ట్రావెల్ ఫండ్ తోని మనం ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు. మరి ఎలా సార్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే, మన ఆర్గనైజేషన్ లో ఏబిసిడిగా నేను డివైడ్ చేశాను. ఏఎన్ఏ పర్సన్ బ్రాంజ్ డైరెక్టర్ అయితే సైడ్ వాళ్ళ బిసిడి నుంచి మనం వచ్చేసి నార్మల్ గా ఇప్పుడు 1800 ఒక పెయ్యి పెట్టుకొని మనము సిల్వర్ డైరెక్టర్ అయ్యాము. ఈ సిల్వర్ డైరెక్టర్ అయితే మనకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే మినిమం 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అంతకంటే తక్కువ రావచ్చు, అంతకంటే ఎక్కువ రావచ్చు. జస్ట్ మినిమం గా చెప్తున్నాను వచ్చేసి. అదే మీరు ఇక్కడ టీమ్ బిల్డింగ్ మోడ్స్ యాడ్ చేశారు. ఇక్కడ ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ కూడా 2,600 పాయింట్లతోనే ఆయన బ్రాంజ్ అయ్యాడు. మీరు ఇక్కడ వచ్చేసి సైడ్ వాల్యూమ్ గా మీరు 21 పాయింట్లు పెట్టారు. ఇక్కడ మీకు టీమ్ బిల్డింగ్ మోడ్స్ తో పాటు 14,000 రూపాయలు అడిషనల్ గా మీకు రావడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను నేను. అదే మీరు ఒక ఎల్ఓబి క్రియేట్ చేశారు అనుకోండి, 30,000 పైన ఇన్కమ్ వస్తుంది. 25 నుంచి 35,000 మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఒక్క ఎల్ఓబితోనే మీరు ఇంత మంచి ఇన్కమ్ సాధించవచ్చు. సార్ మరి ఇప్పుడు ఒకసారి మనం కింద చూద్దాము. ఈ లెవెల్ 1 ఆఫీసర్, మనకి గ్రూప్ 11 ఆఫీసర్స్ వాళ్ళు ఎంత ఇన్కమ్ ఉంటుంది సార్? స్టార్టింగ్ వాళ్ళ ఇన్కమ్ 18,000 ఉంటుంది. కానీ ఇక్కడ సిల్వర్ అయితే, సిల్వర్ ఒక ఎల్ఓబి తీసుకొస్తే 30,000 వస్తుంది. మరి ఏది బెటరు? గవర్నమెంట్ జాబ్ బెటరా లేకుంటే వెస్టేజ్ ఎల్ఓబి బెటరా? ఒకసారి చూడండి మీరు. ఎల్ఓబిలో తీసుకోలేంది మనం ఎల్ఓబిలో తీసుకుంటాము, గవర్నమెంట్ జాబ్లో తీసుకోలేంది ఎల్ఓబిలో తీసుకుంటాం. మరి సూపర్ కదా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి కింద ఫోటో చూడండి. ఈరోజు బాస్ కమాండ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జాబ్ చేస్తే జాబ్లో బాస్ కమాండ్ చేస్తాడు. ఇప్పుడు లెవెల్ 1 ఆఫీసరు ఆయన ఒకరి కింద పనిచేయాల్సిందే తప్పించి ఆయన సొంతంగా ఏం చేయలేడు కదా. ఇప్పుడు అదే మనము వెస్టేజ్లో ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లీడర్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు వచ్చేసి మిస్టేక్స్ అయినా కరెక్ట్ చేసుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ బ్లేమ్ చేస్తాడు ఆయన. మనకు వచ్చేసి బాస్ నాకు అన్ని తెలుసు అంటాడు. కానీ ఇక్కడ లీడర్ తెలుసుకొని అతని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకొని వాళ్ళని కూడా ముందరు తీసుకెళ్తా ఉంటాడు. లీడర్స్ యొక్క లక్షణం అది. సో కాబట్టి జాబ్లో మాత్రం బాస్తో భరించాల్సి వస్తుంది. కానీ ఏదైతే వెస్టేజ్లో ఉంటారో ఖచ్చితంగా మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ గోల్డ్. చాలా మందికి బంగారం ఇష్టం. ఇక్కడ మనకి బంగారం డైరెక్టర్లో ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. సార్ మన గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ఆర్గనైజేషన్లో ఇద్దరిని డైరెక్టర్లు చేయాలి. ఏబి డైరెక్టర్లు అయ్యారు అంటే ఇప్పుడు మినిమంగా ఏబి డైరెక్టర్లు అయినప్పుడు మనకు వచ్చేసి నార్మల్గా చూసుకున్నాము, సైడ్ వాల్యూము 1,500 ఒక పీవీ అంటారు. 1,500 ఒక పీవీ పెడితే వితౌట్ టీమ్ బిల్డింగ్ వస్తుంది 13,000 ఇన్కమ్ వస్తుంది కదా. 13,000 ఇన్కమ్. నెక్స్ట్ మనము అదే ఏం చేసినామంటే జస్ట్ ఇంకో 300 పీ ఎక్స్ట్రా తీసుకొచ్చాం. అంటే మనము ఒక 18,000 ఒక పీవీ తీసుకొచ్చాం. అప్పుడు టీమ్ బిల్డింగ్ మోస్ట్ యాడ్ అయిపోతుంది, మనకి 16,000 పైన ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అదే మనం ఒక ఎల్ఓబి, అసలు ఎల్ఓబి అంటే మరి ఎల్ఓబి పాయింట్లు ఏంటివంటే, ఎల్ఓబికి వచ్చేసి 5,625 పాయింట్లు తీసుకొస్తే ఎల్ఓబి అంటారు. ఈ ఎల్ఓబి మన పాయింట్లు తీసుకొస్తే మనం వచ్చేసి 2 ఎల్ఓబిలు మెయింటైన్ చేస్తే మినిమం 50,000 పైన ఇన్కమ్ వస్తుంది. ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తే మనకి 50,000 పైన ఇన్కమ్ వస్తుంది? ఏ ప్రైవేట్ జాబ్ చేస్తే 50,000 పైన ఇన్కమ్ వస్తుంది? మనం ఎన్ని సంవత్సరాలు చేస్తే మనకి 50,000 పైన వస్తుంది? మీకు ఇంకో సింపుల్ అర్థం అవ్వాలంటే, మన అందరిలో ఒక ముగ్గురిని గెలిపిస్తే మనకి 30,000 వస్తాయి. అదే 2 లైన్లలో ముగ్గురిగా గెలిపిస్తే మనకి 6గురిని గెలిపిస్తే 50,000 పైన ఇన్కమ్ వస్తుంది. అంటే విన్ టు విన్ సిస్టమ్. మనం గెలుస్తాము, వాళ్ళని కూడా గెలిపిస్తున్నాము. ఇక్కడ మనమే గెలవడం కాదు, అందరం గెలుస్తున్నాం. అండ్ నెక్స్ట్ లెవెల్ స్టార్ డైరెక్టర్ అంటారు. ఈ స్టార్ డైరెక్టర్లో ఒకసారి చూసుకుందాం మనము. చాలా మంది స్టార్ డైరెక్టర్స్ మనకి ఇక్కడ చాలా మందికి కోరికలు ఉంటాయి. సార్ నేను కారు కొనుక్కోవాలి, డ్రీమ్ కార్ అన్నారు మీరు. డ్రీమ్ కార్ అన్నారు. కొనుక్కోవాలంటే కారు రావాలంటే ఒకటే అండి, మన ఆర్గనైజేషన్లో ముగ్గురిని డైరెక్టర్ చేయాలంటే ఏబిసి ఉంది కదా, ఈ ముగ్గురిని డైరెక్టర్లు చేయాలి. ఈ ముగ్గురిని డైరెక్టర్ చేస్తే సైడ్ వాళ్ళు ఇప్పుడు ఎంత కావాలంటే జస్ట్ 1000 మాత్రమే. మీకు ఒకటి క్లారిటీ ఉందో లేదో,
వచ్చే కొద్ది ఏమవుతుంది, లెవెల్స్ పెరిగే కొద్ది సైడ్ వాల్యూమ్ తగ్గుతుంది, అంటే మనం పని తగ్గుతుంది. ఇప్పుడు మనము సైడ్ వాల్యూమ్ తీసుకొచ్చాం కదా, ఈ సైడ్ వాల్యూమ్ తీసుకొచ్చాక ముగ్గురిని డైరెక్టర్ చేసాం, స్టార్ డైరెక్టర్ లెవెల్ అంటాం. ఇక్కడ మనము 3 నెలలు స్టార్ డైరెక్టర్ పిన్ లెవెల్ కంపెనీ మనకి కాపాడగలిగితే మనకి కార్ ఫండ్ అని రిలీజ్ అవుతుంది. ఇక్కడ మన లైఫ్ టైం కార్ ఫండ్ అని ఇక్కడ వస్తుంది. మనకి మన నచ్చిన మనం కార్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా 3 LOBలు మనం తీసుకొస్తే 1 lakh ప్లస్ ఇన్కమ్. బయట సాధ్యం కాదు, బయట అయితే సాధ్యం కాదు, కానీ ఇక్కడ 3 LOBలతో సాధ్యం అవుతుంది. యాక్చువల్లీ ఇది 60 నుంచి 70 పైన వస్తుంది. మనకి డెప్త్ LOBలు ఉంటే మాత్రము 1 lakh ప్లస్ ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ చూద్దాము, డైమండ్ డైరెక్టర్స్. ఈ డైమండ్ చాలా వాల్యుబుల్. మనకి డైమండ్ డైరెక్టర్స్ లో 4 గెలిపేయాలి. ఇక్కడ 4 సార్ పోయే కొద్ది పని కూడా తగ్గుతుంది, అంటే పని కూడా తగ్గుతుంది. ఇక్కడ ఎంత పివి, 501 పివి మాత్రమే, జస్ట్ 501 పివి సైడ్ వాల్యూమ్ తీసుకొస్తున్నవి 4 LOBలు మెయింటైన్ చేస్తే 1,50,000 పైన వస్తాయి మనకు వచ్చేసి. మరి చేద్దామా అందరం? ఖచ్చితంగా ఫోకస్ చేస్తే 100% సాధ్యమవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, LOBల మీద ఫోకస్ చేస్తే మాత్రం మంచి ఇన్కమ్ అయి మన ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ అంటే ఇక్కడ హౌస్ ఫండ్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనం మినిమం ఇక్కడ 3 LOBలు మెయింటైన్ చేస్తే 1 lakh ప్లస్ ఇన్కమ్, 4 LOBలు మెయింటైన్ చేస్తే 1,50,000 పైన ఇన్కమ్ వస్తుంది. అదే 6 LOBలు మెయింటైన్ చేస్తే 2 లక్షల పైన ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ 3 నెలలు మనము క్రౌన్ డైరెక్టర్ అనే పిన్ మనము కాపాడుకోగలిగితే మనకి ఇక్కడ హౌస్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. లైఫ్ టైం హౌస్ ఫండ్ అనేది వస్తుంది మనకు వచ్చేసి. ఇందాక మీకు చెప్పిన 9 types ఆఫ్ ఇన్కమ్ లో ఇది కూడా ఒకటి. సో కాబట్టి ఒకసారి చూడండి, మన ఇక్కడ సైడ్ వాల్యూమ్ ఏమైనా ఉందా అంటే సైడ్ వాల్యూమ్ 40p, అంటే మన సెల్ఫీ తీసుకుని అయిపోతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చే కొద్ది ఏమైంది, పని తగ్గిపోయి ఖచ్చితంగా మనము మన టీంలో అందరినీ గెలిపించుకుంటూ వస్తే మనం కూడా గెలుస్తాము. విన్ టు విన్ సిస్టమ్. ఈరోజు చాలా మంది మనము బయట ఏంటంటే ఒకరిని తొక్కితే పైకి వస్తాం, కానీ ఇక్కడ ఒకరిని గెలిపిస్తే పైకి వస్తాం మనము. విన్ టు విన్ సిస్టమ్. ఇక్కడ చూడండి, శవం లాంటి వాళ్ళు ప్రవాహంలో కొట్టుకుపోతారు, జయించిన వాళ్ళే విజయం చేరుకుంటారు. మనం ఏ కేటగిరీలో ఉందో ఒకసారి ఆలోచించండి. పోరాడితే పోయేది ఏం లేదు, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, కానీ పోరాటంలో ఉంటది. ఇక్కడ మన గ్రేట్ లీడర్ ఫస్ట్ మంత్ మన గ్రేట్ లీడర్ రాజు పగిల సార్ తీసుకుందాము. 49 రూపీస్ స్టార్ట్ అయిన చెక్ సార్ది ఈ రోజు గత 3 సంవత్సరాలుగా వెస్టర్న్ నుంచి సంపాదన చూసుకుంటే కళ్ళు బయలు కమ్ముతాయి. ఆ విధంగా ఉంటది. ఒకసారి చూడండి, ఇక్కడ జస్ట్ సార్ వచ్చేసి 3 years లోనే 70 లక్షల పైన సంపాదన చేసిండు వెస్టర్న్ నుంచి. జాబ్ లో సాధ్యమైందా? జాబ్ లో 30 సంవత్సరాలు కష్టపడితే ఎంత వచ్చింది? 72 లక్షలు. కానీ వెస్టేజ్ లో జస్ట్ 3 సంవత్సరాల్లోనే 70 లక్షల పైన ఇన్కమ్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. మరి ఏ పని చేద్దాము? వెస్టేజ్ చేద్దామా, ఏది చేద్దాం? ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఏది చేస్తే మా జీవితం మారుతుంది? జీవితాలు మారాలంటే ఏం చేయాలి? ఇక్కడ వెస్టేజే చేయాలి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలా మంది మనము ఎన్నెన్నో చేస్తున్నాం, మనకి ఎక్కడ సక్సెస్ అని వస్తుందా? మనకి ఎక్కడ రాదండి. ఈరోజు చూసుకుంటే కళ్ళ ముందే ఒప్పిస్తుంది సక్సెస్. మరి ఇంకా ఆలోచించి కూర్చుందామా? ఇంకెన్ని రోజులని ఆలోచించుకుంటూ కూర్చుంటారు? మరి ఇప్పటికైనా మారదామా? చాలా మంది సార్ మరి వీళ్ళు చెప్తే మాట వింటలేదు, వాళ్ళు చెప్తే మాట వింటలే అంటే ఎందుకు వినాలి వాళ్ళ మాట? మీరేమైనా సాధించారా? ఎవ్వరు వినరు మన మాట. ఈవెన్ మన అమ్మ నాన్నే మన మాట వినరు. ఎందుకంటే సాధించి చెప్పు. ఖచ్చితంగా ఇప్పుడు నేనున్నాను, నేనేం సాధించలేదు, నేనేం సాధించకుండా అమ్మకి కమాండ్స్ ఇస్తా ఉంటా, అమ్మ నాకు అన్నం పెట్టు, అమ్మ ఇది పెట్టు అని చెప్పేసి చిరాకు పడతా ఉంటది కదా. అదే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సాధించి ముందరికి అడుగేస్తాం అనుకోండి, ఖచ్చితంగా 100కి 200% సమాజమే మిమ్మల్ని పొగుడుతుంది. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి, గెలవాలని తపన మీ లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా వెస్టేజ్ రైట్ ప్లాట్ఫామ్ అవుతుంది. ఇందులో టైంపాస్ చేయడానికి వస్తే మాత్రం మీకు మాత్రం సక్సెస్ కాలేరు. గెలవాలని కసి పట్టుదలతో మీరు పనిచేస్తే మాత్రం 2 to 3 years లోనే మీ గేమ్ ప్లాన్ చేంజ్ అయిపోతుంది, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. రెడీయా? స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి.
మా లెవెల్స్ ఒకసారి చూసుకోండి. ఈ మంత్ ఏ పిన్నుకు మన అచీవ్మెంట్ అవ్వాలో చూసుకోండి. ఈ మంత్ ఏ పిన్ వచ్చి మన ఏ పిన్నుకు చేరుకోవాలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత పీ తీస్తే మనము ఆ లెవెల్కి అచీవ్మెంట్ అవుతాము. ఇంకా మనకి టైం ఉంది. లాస్ట్ సెకండ్ వరకు పోరాడదాం. ఖచ్చితంగా 100% మనం గెలుస్తాం లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరం ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం. బ్యాక్ పోస్ట్. గుడ్ మార్నింగ్. అది వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగా అద్భుతమైన నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. నిజంగా ప్రాపర్ గా ప్రతి ఒక్కరికి మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనుకుంటున్నాము. నిజంగా సార్ చూడండి, బయట ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా, ఈరోజు ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తికి మాట 15-20 వేల పైసా ఎక్కువ లేదు. అట్లా ఒక 7 సంవత్సరాలు ఒక 30 సంవత్సరాలు కష్టపడ్డా 72 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేదు. ఒకసారి ఆలోచించండి. అది ఖర్చు పెట్టకుండా దాపెడితే మాత్రమే మనకు ఆ డబ్బులు మిగులుతుంటాయి. ఆ 72 లక్షలకి ఈ రోజు ఒక ఫ్లాట్ వచ్చే అవకాశం లేదు బయట. కానీ ఈ రోజు వెస్టేజ్ అని ఒక ప్లాట్ఫామ్ తీసుకొని చాలా మంది గ్రేట్ లీడర్స్, ఆంజనేయ రాస్తూరి సార్ కానివ్వండి, శ్రీనివాస్ ఒడ్డమన్ సార్ కానివ్వండి, పురుషోత్తమ దాస్ సార్ కానివ్వండి, ఈ రోజు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఈ బిజినెస్ నుంచి అద్భుతమైన ఇన్కమ్, నెలకి ఒక 10 లక్షలు, 8 లక్షలు, 20 లక్షలు, ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకొని ఈ రోజు అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ మార్కెట్ లో బయట బిజినెస్ పెట్టి ఎంతో మంది లాస్ అయ్యేదో సక్సెస్ లేదు. కానీ ఈ రోజు ఈ ఎలాంటి పెట్టుబడి లేకుండా, స్కిల్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఈ రోజు ఇంత మంచి అవకాశం ద్వారా ఎంతమంది ఈ స్థాయికి ఎదిగారంటే ఒకసారి అర్థం చేసుకోండి. నిజంగా అద్భుతమైన సెషన్. చాలా మంది విన్నర్ అనుకుంటున్నాను. మీరు ఎవరైతే ఇంకా మాట్లాడదాం అనుకుంటున్నారో, ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. సార్ అలాగే వినోద్ సార్ హోస్టింగ్ తీసుకోండి సార్. నేను కొంచెం డ్రైవింగ్ లో ఉన్నాను. బంగారం సార్ మీరు మాట్లాడండి సార్. హోస్టింగ్ తీసుకోండి సార్. సార్ నేను కనబడకపోవచ్చు, ఎందుకంటే ఇగో ఆన్ ద వేలు ఉన్నా. ఎందుకంటే ఇగో చీకట్లు ఉన్నా, వేరు మందులు ఇవ్వాలా. కనబడుతున్న లేదా నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. వినబడుతుంది వాయిస్ క్లియర్ సార్? సార్ ఏం లేదు సార్, ఇవ్వాలన్నా కానీ కష్టపడితే పై కష్టపడినది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ చెప్పింది సార్. ఎవరికెవరు క్వశ్చన్ చేయకుండా చాలా అద్భుతంగా చెప్పిండు సార్. ఈరోజు ఏదైనా కానీ తిన్న వాళ్ళు కష్టపడకుండా ఇప్పుడు రావాలంటే రాలేదు. ఇవ్వలేదైనా కానీ వాళ్ళు ఒక వంతు, ఒక ఆటన వంతు వాళ్ళు కష్టపడ్డా కానీ ఒక ఆటన వంతు మీరు సాయం చేస్తున్నారు. దానికి ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది సార్. దాంట్లో ఇంకోటి సార్, ఇప్పుడు ఈ రోజు జరిగిన సెక్షన్కి నేను తర్వాత మాట్లాడతా, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నా నేను సుఖ. నా వీడియో నేను కనబడతలేదు, ఎందుకంటే ఇంకా రన్నింగ్లో ఉన్నా. అదే ప్రతి ఒక్కరు లీడర్ సార్ చెప్తున్నా, ఏదైనా కానీ కష్టపడండి ఏది ఫలితం రాదు. కష్టపడాలా. ఇప్పుడు ఈ నైట్ అవుతుంది, నేను ఇంక ఇంటికి పోలేదు, ఇంకా మందులు ఇస్తానే ఉన్నా సార్గా. మన అప్లైన్ ఏది చెప్పినా కానీ మనం వినాలా. ఇంటేనే మనం ముందడుగు వేయగలుగుతాం సార్. నాకు తెలుసులే, నాకు దీంట్లో పరిచయం ముందులే అని చెప్పేసి అనుకుంటే మాత్రము మనం వెనుక పడడం కష్టం. చాలా ఇక 100% వెనుక అయిపోతాం. నాకు తెలుసు అన్న మాటను రావద్దు. ఏ చిన్న నీకు 100% తెలుసొచ్చు, 1 పాయింట్ నీకు తక్కువ ఉన్నా కానీ సార్ మన అప్లైన్కు ఫోన్ చేసి అడిగి ఏం చేయాలి సార్ అని ఒక మాట అడగడం 100% కరెక్ట్. ఎందుకంటే మనకు తెలుసు అనుకోవడం కాదు, ఇది సముద్రము. సముద్రంలో సారికి నీటి బిందు అంత తెలుసు అంటే మనకెంత తెలుసు అనుకోవాలా? నీటి బిందు అంటే ఎంత? ఒక చుక్క నీటి బిందు అంటే. అలాంటి చుక్కల సారికే తెలుసు అంటే మనకెంత తెలిసి ఉండాలి?
నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 6 నెలలు అవుతుంది. బ్రౌన్ డైరెక్టర్గా అయినా. సరే హీరో దాక్సుక నేను ఏదైనా కానీ మా అప్లైన్ సార్కు వినోద్ సార్ కానీ, రాజుపల్లి సార్ కానీ, నాగయ్య సార్ సార్ కానీ వీళ్ళనే ఫోన్ చేస్తా నేను. నాకు ఎవ్వరు ఒకరు లేకుండా ఒకరు కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు. చెయ్యాలా, కష్టపడాలా. కష్టపడని మాత్రం ఏది రాదు. ఇప్పటిదాకా ఇంటికి వెళ్ళలే. సార్కి తెలుసు ఆల్రెడీ. సారే మీటింగ్ ఆన్ చేయమన్నాడు. ఏడన్నా ఆపేసుకోమంటే ఆఫీసుక మీటింగ్ వినడం జరుగుతుంది. నాకైతే ఇక అర్థం కావట్లేదు. రోడ్డు లైట్ వేసి పెడుతున్నా మీకు. డైరెక్ట్ ఇంక వెళ్ళలేదు. కుమ్మన్పల్లిలో ఉన్నా. కుమ్మన్పల్లి నుంచి మళ్ళీ పెంటకుర్తి వెళ్ళాలా. ఇంకా 4గురికి నేను ఆల్రెడీ వాళ్ళ వస్తువులు ఇవ్వాలి కాబట్టి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. వండర్ఫుల్ క్వశ్చన్ చెప్పింది సార్ మీరు. ఎవరికి ఎవరు క్వశ్చన్ చేయకుండా. ఓకే సార్. ఫ్రెండ్ సార్ మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. తొందరగా సక్సెస్ అవ్వాలి. మంచి ఇన్కమ్ తీసుకోవాలి. తొందరలోనే 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి మనసుపోయి కోరుకుంటున్నాను. కాసిం సార్ మీకు ఇంట్రెస్ట్ మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు సిడి చాలా బాగుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు చెప్పిన ఎవరీ పాయింట్ చాలా బాగుంది సార్. నాకైతే క్లియర్గా అర్థమైంది. మీరు చెప్పినట్టుగా పాటిస్తే మాత్రం సక్సెస్ మన వెనకానే ఉంటుంది సార్. సార్ మీరు ఇలాంటి మాకు మెసేజ్లు ఇస్తూ ఉంటే మాకు ప్రోత్సాహం పెరుగుతుంది సార్. మేము కూడా ఒక ముందడుగు వేసి నడవగలుగుతాం. కొత్తలకు ఇది చాలా ఇంప్రెషన్ మంచిగా. మాకు ఇలా చాలా నేర్చుకోవడం జరిగింది సార్ మీ మెసేజ్ తోటి. సార్ బయట కంపెనీలో మనం ఎలా చేసినా కూడా 30,000 to 20,000 to 30,000 తీసుకోగలుగుతాం సార్. మీరు చెప్పినట్లుగా ఇంకా పాటిస్తే మన ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్ళొచ్చు. చాలా ఇలా నేర్చుకోగలిగినాం సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు దోస్. థ్యాంక్ యూ సార్. ఫంటాస్టిక్ సార్. చాలా ఎక్సలెంట్ మాట్లాడే కాసిం సార్ ఇలానే కంటిన్యూ చేస్తున్నాండి. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నాను. గ్రేట్ లీడర్స్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సార్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నాను. గ్రేట్ టాప్ లైన్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రాజు పగిలా సార్. కమన్ స్క్రీన్ సార్. ఎస్ వాయిస్ క్లియర్ ఉందా సార్? వినోద్ సార్. ఎస్ క్లియర్ సార్. వినోద్ విక్కీ సార్ ఈరోజు మనకు గ్రేట్ సెషన్. ఈరోజు మనకు ఎగ్జాంపుల్ తో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళొక్కసారి యూట్యూబ్ లో కూడా లైవ్ ఉంది, ప్రతి ఒక్కరు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిందంటే నా పేరు వచ్చేసి రాజు అండి. ఈరోజు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని 3.5 years అవుతుంది. నిజంగా ఒక జాబ్ లో ఉండగలిగితే, అదే జాబ్ లో నేను ఉండగలిగితే కనీసం ఒక 20 lakhs కూడా ఎన్ని చేయలేకపోయేవాడిని. 20 lakhs వరకు ఎన్ని చేయలేదాన్ని. కానీ ఈరోజు చూడండి 70 lakhs 17,000 జస్ట్ ఒక 3.5 years ముందు తీసుకున్న నిర్ణయం వల్ల పాసిబుల్ అయిందంటే ఒకసారి ఆలోచన చేయండి. లీడర్స్ మనల్ని ప్రూవ్ చేసుకున్న ఒక అద్భుతమైన ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఈ అవకాశం మన దగ్గరకు వచ్చిందంటే అదృష్టవంతులు. కనుక ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ 40+ మెంబర్స్ ఉన్నారు. లీడర్స్ ఒకటే, మనం ఎలాంటి బయట ఒక్కసారి చూడండి బయట ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎట్లున్నాయి. లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఈరోజు వేలల్లో కూడా ఇన్కమ్ రావట్లేదు. ఈరోజు పెద్ద చదువులు చదివినా కూడా ఈరోజు ఒక ₹1,00,000 తీసుకోవడం పాసిబుల్ కాదు. కానీ వెస్టీజ్ లో ఒక నార్మల్ వ్యక్తి కూడా సీరియస్ గా ఒక సిస్టమ్ ప్రకారంగా ఒక 2 years కష్టపడగలిగితే ఇక్కడ వండర్ఫుల్ గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక ఎంటర్ప్రీనర్ గా ఎదగొచ్చు. మన కళలు, మన డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీలో ఉంది. ఇంకా మనం ఓపెన్ అయ్యి మనం బిజినెస్ చేయగలిగితే 100% మేము ముందుకు వెళ్ళగలుగుతాం. నిజంగా ఈరోజు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు చాలా మంది పట్టించుకోరు. కానీ ఈరోజు కరెక్ట్ గా 4-5 days అయితే బయటికి వెళ్ళి ప్లాన్ చేయబెట్టుక గద్వాలకి వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ గన్నవరంలో ఉన్నాం ప్రజెంట్లీ. 2 కాంపిటీషన్ రిటర్న్ హైదరాబాద్ రావడం జరుగుతుంది. అంటే ఆలోచన చేయండి ఎంత వర్క్ చేస్తున్నాం. ఒక అవకాశంలో మనం ఉన్నాం. ఎంతో మంది అవకాశం ద్వారా గ్రోత్ చేయాలి, ఎంతో మంది డెవలప్ చేయాలి, ఎంతో మంది వ్యక్తులను మనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అహర్నిశలు కష్టపడుతున్నాం. 100% ఇదే సపోర్ట్ ప్రతి ఒక్క లీడర్ కు ఉంటది. మనం ఫోకస్ పెట్టగలిగితే ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఒకసారి ఆలోచన చేయండి. మీ 2 లక్షలు 3 లక్షల ఇన్కమ్ కాదు, రేపు 10 లక్షల ఇన్కమ్ కోసం మేము ప్లాన్ చేస్తున్నాం.
10 లక్షల ఇన్కమ్ బెంచ్ కార్లు తిరిగే రోజులు మాకు కనబడుతున్నాయి. లెక్చర్ ఇల్లు తీసుకునే రోజులు మాకు కనబడుతున్నాయి. దానికోసం మేము కష్టపడుతున్నాం. ఈరోజు ఎంతో మంది, ఈరోజు వినోద్ చూడండి, స్టూడెంట్ గా బయట సిచ్యువేషన్ లో ఈరోజు చిన్న వయసులో చాలా మంది రకరకాల చెడు అలవాట్లు ఉంటాయి. ఈరోజు ఓన్లీ బిజినెస్ మీద ఫోకస్ పెడుతూ యాజ్ ఎ స్టూడెంట్ గా మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు కార్ బుక్ చేసి ఈరోజు అద్భుతమైన హార్డ్ వర్క్ చేస్తూ సోషల్ మీడియాలో కానీ, అంటే చూడండి వినోద్ గారిని చూస్తే స్టార్టింగ్ లో అనిపించింది ఏం బిజినెస్ చేశాడు అసలు అవుతుందా అని. ఒక బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు అద్భుతమైన హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని స్ట్రగుల్స్ కూడా వచ్చినాయి, ఎన్నో స్ట్రగుల్స్ వచ్చినాయి, కొంతమంది వెళ్ళిపోయినారు. అయినా కూడా బిజినెస్ మాత్రం ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు, ఎక్కడ కూడా ఆగలేదు. ఈరోజు ఆర్గనైజేషన్ కష్టపడుతున్నారు. అట్లా కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ ఉన్నారు. 100% ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి. వెస్టీజ్ అనే అవకాశం మనకు వచ్చిందంటే అదృష్టవంతులం. ఒక 2 నుంచి 5 సంవత్సరం మనం అందరం కష్టపడదాం. మన కోసం, మన పిల్లల కోసం, మన లైఫ్ కోసం, కెరీర్ గా మనం బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్దాం. మనకు కమిట్మెంట్ లీడర్స్ మనకు 9 o'clock ఎస్పీ బాలు సార్ తో జూమ్ సెషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వినోద్ సార్. నాకు ఇంత అద్భుతమైన అవకాశం. ఈరోజు అద్భుతంగా ఈరోజు ప్లాన్ చెప్పారు. అద్భుతంగా మనం ఎట్లా గ్రోత్ కావచ్చు మనకు విత్ స్ట్రక్చర్ తో సహా చూపెట్టడం జరిగింది. ఫెంటాస్టిక్ సార్, నేను చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.